కావలి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని, అందుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తామని, అలాగే ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రగతి సాధించే విధంగా దగదర్తి వద్ద ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. గురువారం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. రామాయపట్నం పోర్టు సమీప ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి కావాల్సిన 10 కోట్లు నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 సార్లు గెలిపించి ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి గెలిపించి హ్యాట్రిక్ సాధించేలా చేయాలని అన్నారు. అలాగే కావలి రైల్వే స్టేషన్, బిట్రగుంట రైల్వే స్టేషన్లు అభివృద్ధికి పార్లమెంటరీ ట్రాన్స్పోర్టు కమిటీ చైర్మన్ హోదాలో కృషి చేస్తానని, రైల్వే మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. గతంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిట్రగుంట వద్ద స్లీపర్ కోచ్ తయారీకి రంగం సిద్ధం చేశారని, అయితే అది కొన్ని కారణాలతో ఆగిందని, రైల్వే మంత్రితో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో చూస్తామని అన్నారు. అసెంబ్లీలో ప్రతాప్ కుమార్, రాజ్యసభలో బీదా మస్తాన్ రావు, లోక్సభలో తాను కావలి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. సభకి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పారు సమావేశంలో, ఈ యొక్క కావలి నియోజకవర్గం నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆర్పిఆర్, అదే కావలి నియోజకవర్గం నుంచి మీరు ఎన్నుకున్నటువంటి బిఎంఆర్, ఇప్పటి రాజ్యసభ సభ్యుడు బిఎంఆర్, నన్ను మీరు ఆశీర్వదించినట్లయితే నెల్లూరు పార్లమెంటుకి నేను ఎన్నిక కాబడతా. మీ యొక్క సమస్యల్ని క్షేత్రస్థాయిలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, రాజ్యసభలో బీదా మస్తాన్ రావు గారు, లోక్సభలో నేను మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ముగ్గురం అందరితో కూడా కలిపి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రగతి ప్రతాప్ని మంత్రిగా చూడాలన్నటువంటిది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. కావలి అంటే యానాది రెడ్డి గారు అన్నటువంటి ముద్ర ఎలా అయితే పడిందో, భవిష్యత్తులో కావలి అనంటే ప్రతాప్ రెడ్డి గారు అన్నటువంటి ముద్ర మీరు తీసుకురావాలి. అందుకే రాబోయేటటువంటి 2024 మరి 2 నెలల కాలంలో జరగబోయేటటువంటి 16వ ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మీ యొక్క శాసనసభ్యుడిగా ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం ఒకటైనప్పటికీ కూడా మరి కావలి నియోజకవర్గానికి ఉన్నటువంటి వినూత్నత, రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఒక రాజకీయ చరిత్ర ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2009 ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో చట్టసభల్లో ఎంటర్ అయినటువంటి
మొట్టమొదటి బీసీ సభ్యుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుణ్ణి బీదా మస్తాన్ రావు గారు నా మిత్రుడు. మేము కలిసి సిఏ చేసుకున్నాం, కలిసి ఒకే రూమ్లో ఉండడం జరిగింది. నాకు చిరకాల మిత్రుడైనటువంటి మీ యొక్క మన బీదా మస్తాన్ రావు గారిని 2000 ప్రతాప్ని మంత్రిగా చూడాలన్నటువంటిది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. కావలి అంటే యానాది రెడ్డి గారు అన్నటువంటి ముద్ర ఎలా అయితే పడిందో, భవిష్యత్తులో కావలి అనంటే ప్రతాప్ రెడ్డి గారు అన్నటువంటి ముద్ర మీరు తీసుకురావాలి. అందుకే రాబోయేటటువంటి 2024 మరి 2 నెలల కాలంలో జరగబోయేటటువంటి 16వ ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మీ యొక్క శాసనసభ్యుడిగా ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం ఒకటైనప్పటికీ కూడా మరి కావలి నియోజకవర్గానికి ఉన్నటువంటి వినూత్నత, రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఒక రాజకీయ చరిత్ర ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2009 ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో చట్టసభల్లో ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి బీసీ సభ్యుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుణ్ణి బీదా మస్తాన్ రావు గారు నా మిత్రుడు. మేము కలిసి సిఏ చేసుకున్నాం, కలిసి ఒకే రూమ్లో ఉండడం జరిగింది. నాకు చిరకాల మిత్రుడైనటువంటి మీ యొక్క మన బీదా మస్తాన్ రావు గారిని 2004 సార్లు ఈ యొక్క శాసనసభకి కావలి నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడం ముదావహం. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు 2014లో 2019లో 5,000తోనూ 15,000తోనూ ప్రతాప్ రెడ్డిని గారిని మీరు ఎన్నుకున్నారు. గతం యొక్క రికార్డుని మీరు బ్రేక్ చేయాలి. యానాది రెడ్డి గారు నెలకొల్పినటువంటి రికార్డుని మీరు బ్రేక్ చేయాలి. అంటే రేపు రాబోయేటటువంటి 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కానీ 2029లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కానీ మరి 2 సార్లు మీరు ప్రతాప్ రెడ్డి గారిని ఎన్నుకుంటే అది ఈక్వల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నుకుంటే అది రికార్డు బద్దలవుతుంది. మీలో కొంతమంది ఒక పైన ఆసీనులైనటువంటి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారికి, కావలి పట్టణ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి, సుకుమార్ రెడ్డి గారికి, వేదిక పైన ఆసీనులైనటువంటి నాయకులకి, ఈ యొక్క సభకు విచ్చేసిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. కావలి శాసనసభ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయ చైతన్యానికి, ప్రగతిశీల రాజకీయాలకి పెట్టింది పేరు కావలి నియోజకవర్గం. అటువంటి కావలి నియోజకవర్గానికి
ప్రాతినిధ్యం వహించడం అన్నటువంటిది ఎవరికైనా, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకి నిజంగా ఇది గర్వకారణం అని నేను చెప్తా ఉన్నా. ఎందరో రాజకీయ ఉద్దండులు ఈ యొక్క కావలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అటు నెల్లూరు జిల్లా రాజకీయాలనే కాలం మనం ఆంధ్రప్రదేశ్కి ఎలా ప్రగతి పదంలో నడిపామో, సుపరిపాలన అందించామో, ఆ సుపరిపాలనని ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా తెలియజేసి మనం 2024లో అధికారాన్ని కైవసం చేసుకోవాలి. మన లక్ష్యం ఏదైతే ఉందో 175కు 175 స్థానాలు, 25 పార్లమెంటుకి 25 స్థానాలు దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. 2014-19లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని చట్టసభలకి భారీ మెజారిటీతో పంపించినటువంటి గొప్ప చరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్న కావలి ఓటర్లు, మీరు కావలి ఓటర్లు మరి తెలుగునాట ప్రగతి రథం ముందుకు నడిపించేదానికి చేయూతనందించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగే 25కి 25 స్థానాలు కూడా కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను మనం మెయింటైన్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, కావలి నియోజకవర్గ అభివృద్ధికి వస్తే, కావలి నియోజకవర్గంలో 1,998 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 2,55,000 ఓటర్స్ ఉన్నారు. మొత్తం బెనిఫిషియరీస్, దీంట్లో లబ్ధిదారులు 1,78,700 మంది ఉన్నారు. మనం లబ్ధి చేకూర్చింది 1,516 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ప్రజలకు లబ్ధి చేకూర్చాం, ఓటర్లకి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శలు కరెక్ట్ కాదు, తప్పు. ఎంతో అభివృద్ధిని సాధించాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గాన్ని గురించి కానీ చెప్పుకుంటే, కావలి నియోజకవర్గంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అన్నటువంటిది 300 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక డాటెడ్ ల్యాండ్స్ అంటే 22A ఉండేటటువంటి డాటెడ్ ల్యాండ్స్ తీసుకుంటే 2,06,171 ఎకరాలకి ల్యాండ్స్, 20,000 కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి ల్యాండ్స్ని డీనోటిఫై చేయడం జరిగింది. దీనివల్ల 97,471 మంది ఫిషర్మెన్ దీనివల్ల లబ్ధి పొందారన్నటువంటి విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ప్రాజెక్టుల విషయంకి వస్తే, గౌరవ శాసనసభ్యులు ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తుమ్మలపెంట రోడ్డు అంటే ఇది రామాయపట్నం పోర్టుకి వెళ్తూ ఉంది, అటు నుంచి మిగతా ఫిషర్మెన్ విలేజెస్ కూడా వెళ్తుంది, హార్బర్కి కూడా వెళ్తుంది. ఈ రోడ్డుకి 10 కోట్లు కానీ శాంక్షన్ చేసినట్టయితే చాలామంది ఈ యొక్క రోడ్డుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది తప్పకుండా అభివృద్ధికి దోహదపడుతుంది అన్నటువంటి విషయం. తప్పకుండా ఈ యొక్క 10 కోట్ల రూపాయలు ఈ యొక్క దీనికి మనం డిస్పర్స్ చేసి ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసుకుంటామని సభాముఖంగా రోడ్డుకి నేను ఈ యొక్క సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ట్రాన్స్పోర్ట్ కమిటీకి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ విమానయాన శాఖ పార్లమెంట్ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఉన్నా. ఈ సందర్భంగా 2 హామీలు మీకు సభాముఖంగా నేను ఇస్తా ఉన్నా. ఔటర్ రింగ్ రోడ్ అన్నటువంటిది మనం శాంక్షన్ చేయించుకుందాం, పూర్తి చేద్దాం. 2, దగదర్తి విమానాశ్రయం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దగదర్తిలో నెల్లూరు జిల్లాకి ఒక విమానాశ్రయాన్ని తీసుకొస్తానని మీకు ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా.
ఇక రైల్వే కావలి రైల్వే స్టేషన్ కానీ బిట్రగుంట రైల్వే స్టేషన్కి సంబంధించి 1100 ఎకరాలు అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉండగా స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన ఆయన చేయడం, శంకుస్థాపన చేయడం, కానీ వివిధ కారణాల వల్ల అది నిలిచిపోవడం జరిగింది. అక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి తప్పకుండా బిట్రగుంట రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయనతో చర్చించిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోగలం, ఎటువంటి ఫ్యాక్టరీ కట్టగలం, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేయగలం, మన తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది, ఈ మీ అందరితో కూడా చర్చించుకునేటటువంటి అవకాశం. ఇక కావలి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ కూడా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆధునీకరణ పనులను ప్రారంభించేలా చూస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, నాకు మరొక విషయం చివరిగా, సిద్ధం మహాసభ మార్చి ఈ నెల 10వ తారీఖున జరగబోతా ఉంది. 10వ తారీఖున జరగబోయే సిద్ధం మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మధ్యాహ్నం సాయంకాలం 3:30కి సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీ యొక్క గౌరవ శాసనసభ్యులు చూసుకుంటారు. మీతో డిస్కస్ చేసిన తర్వాత సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు సల్లవేళలా మీ సేవకుడిగా కృతజ్ఞుడినై ఉంటానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.